ర్యాప్ మీనింగ్ ఏంటిది? ర్యాప్ మీనింగ్ రిథమ్ అండ్ పోయట్రీ అని. ర్యాప్ రిథమ్ అండ్ పోయిటరీ అంటే అంటే ఎవరైతే మా ఆడియన్స్ చూస్తున్నారో వాళ్ళకు కొంచెం వివరించి ఏమైనా చెప్పగలుగుతారా? ఓకే. రిథమ్ అండ్ పోయిటరీ దాని మీనింగ్ అంటే అది ఏంటిది? రిథమ్ అండ్ పోయట్రీ అనేదన్నా ర్యాప్ని రిథమ్ అండ్ పోయట్రీ అంటారు. ఒక ర్యాప్ ఎట్లా అంటే పాట పాడడం వేరు, ర్యాప్ అనేది వేరు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా ర్యాపే. అది నేను రిథంలో మాట్లాడితే పెన్ కెన్ సెన్ అలా ఒక సెంటెన్స్ మనం దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే రిథమ్. అది పెన్ కెన్ సెన్ మన్న అలా దాన్ని రిథమ్. అది ఏమంటారంటే దాన్ని రైమింగ్స్ అంటారు. సో అది రిథమ్ అండ్ పోయిటరీ అది కలుపుకుంటూ కంటిన్యూగా మాట్లాడుకుంటూ వెళ్తే అది ర్యాప్ అనమాట. ఏది మాట్లాడినా ఏది చెప్పినా అది ఫస్ట్లో ర్యాప్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే తిట్టుకుండేవారు ఒకరికొకరు. బ్లాక్ పీపుల్స్ వైట్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళు కొట్టుకుండేవారు కాదు, మాటలతోనే తిట్టుకుండేవారు. తిట్టుకుంటూ అలాగా దాన్ని ర్యాప్ అనేది ఫామ్ అయిందన్నమాట ఆ టైంలో. ఆడికెళ్ళి ఆ కల్చర్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు మెల్లగా తీసుకుని వస్తుంది. మీరు కూడా ఇక్కడ ర్యాప్లో మొట్టమొదటిగా నువ్వు రాసిన ర్యాప్ ఏంటిది గుర్తుందా? ఆర్ ఎప్పుడు రాసావు? ఏ ఇయర్లో? గుర్తుందన్న 2020లో రాసా. ఒక 8 లైన్స్ ఒక 16 లైన్స్ అలా రాసుకుని నేనే పాడుకున్నాను అనమాట. సో నేను అది రాసుకుని పాడిన తర్వాత నాకు ఒక నమ్మకం వచ్చింది, ఓకే నేను కూడా ర్యాప్ చేయగలను. ఒక 12 లైన్స్ నుంచి నన్ను మ్యూజిక్ అని చాలా చేంజ్ చేసింది. ఆ 12 లైన్సే నా లైఫ్ మార్చింది అప్పట్లో. ఓకే నువ్వు ఈ 12 లైన్స్ రాసి నువ్వు ఇంత అలా చేయగలుగుతున్నావు అని ప్లస్ పాయింట్ నాకు. దాన్ని పుల్ చేసుకుంటూ నువ్వు మెల్లగా ఎన్నో సాంగ్స్ రాసుకుంటూ వచ్చావు. ఎవరి మీద రాసావు ఆ 12 లైన్స్? ఆ 12 లైన్స్ నేను నేచర్ గురించి రాసా, నా గురించి రాసా. ఇంకా నా లైఫ్లో నాకు ఏం కావాలో నా గురించే రాసుకున్నా. సో నేను లైఫ్ డిజైన్ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేయాలనేది నెక్స్ట్ దానిపైన రాసా. సో దాని మీద నాకు ఇంట్రెస్ట్ వచ్చి అక్కడి నుంచి ర్యాప్ అనేది పట్టుకున్నాను. 12 లైన్స్? ఎస్. ఒక్కసారి పాడగలుగుతావా ఆ 12 లైన్స్? ఆ 12 లైన్స్ నాకు గుర్తుందన్న కొంచెం. నేను ట్రై చేస్తాను, అది ఎంత అయితే అంత. ఓకేనా అన్న, ట్రై చేయాలా? విత్ మ్యూజికా వితౌట్ మ్యూజిక్? వితౌట్ మ్యూజిక్ చేద్దాం. వితౌట్ మ్యూజిక్ చలో. ఓకే. अभी सुन मेरी बात अब चल मेरे साथ, कोई नहीं मेरे साथ, कोई नहीं मेरे. अब सुन मेरी बात अब चल मेरे साथ, कोई नहीं मेरे साथ, कोई नहीं मेरे साथ. दिस इज द नेचर, ये सबका है कल्चर. ఎక్కడికైతే మీరు రాశారో ఏదో దాంట్లో చాలా డీప్గా ఉంది. అవి సున్ మేరీ బాత్ अब चल मेरे साथ, చల్ మేరే సాత్, कोई नहीं मेरे साथ, कोई नहीं. మనం ఎప్పుడైనా ఏ జర్నీ అంటే మన అంటే ఏదో ర్యాప్ కావచ్చు, డాన్స్ కావచ్చు, యా ఆర్టిస్టులు కావచ్చు, కెమెరామెన్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా ఒక డిఫరెంట్ ఇది మనది, ఇది కళ అన్నట్టు. ఇది ఎన్నుకున్నప్పుడు పబ్లిక్ ఎవ్వరు మనకి సపోర్ట్ చేయరు. అవును. 99% మంది చేయరు. ఒక్కళ్ళకు ఎక్కడనో ఒక అదృష్టం దొరుకుతాయి. నాకు ఒకప్పుడు దొరికింది వేరే ఒక ఫీల్డ్లో. ఆర్టిస్టులకి చాలా మందికి అది దొరకదు. ఏది? సపోర్ట్ వల్ల. నువ్వు అన్నది అది నేను ఇన్న 4 లైన్లే చాలా అద్భుతంగా ఉండే. అది పాట అంటే ఫ్యూచర్లో ఏమైనా ఆలోచన ఉందా ఆ పాట మొత్తం కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తానికి? ఇప్పుడు అనిపిస్తుంది అన్న, నేను ఇక్కడికి వచ్చి ఆ పాట మీ ముందు పాడిన తర్వాత ఓకే దాన్ని కూడా మనం పుల్ చేసి తీసుకెళ్ళొచ్చు, దాన్ని ఫ్యూచర్లో కూడా మనం రిలీజ్ చేయొచ్చు అని నాకు థాట్స్ వచ్చింది. ఓకే. ఎందుకంటే ఆ పాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకు, ఎవరైనా కానీ ఎక్కడైనా ఏ ప్రపంచం ఏ కళాకారుడైనా ఫస్ట్ టైం అయితే పెన్ను పట్టుకొని రాయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, హార్ట్ఫుల్గా చేస్తారు అది. అవును. సో దాంట్లో సత్యాలు ఉంటాయి. అవును. మనం ఒక సిచ్యువేషన్ వచ్చి ఒక ముందుకు వెళ్ళిన తర్వాత కమర్షియల్ గురించి మనం రాస్తాం కావచ్చు, ఈ అమ్మాయి గురించి, ఇంకా వేరే మనీ గురించి కావచ్చు, కమర్షియల్ గురించి రాసినప్పుడు కొన్ని సమ్ సిచ్యువేషన్ వల్ల మనము చేంజ్ అయిపోతాము ట్రాక్ ఇదైతే. కానీ డే 1 అప్పుడు మనం ఏదైతే రాస్తామో అది నిజమైన వర్డ్ ఆర్ సత్యం. నిజమన్నా. సో ఏదైతే రాసావో ఆ 12 లైన్లని ఒక 3 to 4 minutesగా దాని ర్యాప్గా ఆ సాంగ్ లెక్క రాసి రిలీజ్ చేస్తే వచ్చే జనరేషన్కి, యూత్కి అది మంచిగా కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నా. సో నువ్వు కూడా చేయాలి. ష్యూర్ అన్న. ఓకే. ఖచ్చితంగా. ఇది కాక ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, ఎవరైనా కావచ్చు, అంటే ఎప్పుడైనా ర్యాప్ని పట్టుకొని తిట్టడం, ఎందుకురా ఇది కాక ఇంకా వేరే ఉంది అని అట్లా అనడం కావచ్చు. డాన్స్లోనే ఉన్నావు మంచిగానే అంటే బ్యాక్గ్రౌండ్ డాన్సర్కి వేస్తున్నావు, మనీ వస్తుంది, మళ్ళీ ర్యాప్లోకి ఎందుకురా అని ఇట్లా అన్నారు. ఎప్పుడన్నా అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా? చాలా మంది అన్నారన్న ఇవన్నీ వేస్ట్, నువ్వు జాబ్ చేసుకుని బతకొచ్చు అని. ఓకే. అప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, ఏంటంటే జాబ్ ఒకళ్ళ కింద వర్క్ చేసే కంటే మా టాలెంట్తో పాటు
దాన్ని మేము ఆ టాలెంట్ పైన నమ్ముకుని వర్క్ చేసుకుంటూ ఆ కన్సిస్టెన్సీ అనేది మేము పక్క తీసుకెళ్తే మాత్రం అది 100% సక్సెస్ అవుతామని చెప్పి నేను దీంట్లో నుండి మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతూ నేను లీడ్ చేసుకుంటా లైఫ్ని అని చెప్పి చెప్పాను. సో దీంట్లో కూడా నువ్వు పాడేది కూడా ఈ టైప్లో పాడొచ్చు కదా, ఆ టైప్లో పాడొచ్చు కదా అని చాలామంది క్వశ్చన్స్ చేసేవారు. డ్యాన్స్ చేస్తూ పాడు, ఇది చేస్తూ పాడు, అది చేస్తూ. నేను వాళ్ళతో అదే చెప్పేవాడిని. కమర్షియల్గా పాడమనేవారు కొంచెంమంది బూతులు పాడతారు, కొంతమంది నార్మల్ పాడతారు. ర్యాప్ అనేది చాలా నిజాలు చెప్తారన్న చాలామంది. ఓకే, ఎక్కువ ట్రూత్ అనేది ఉంటుంది ర్యాప్లో. సో కొంచెంమంది ఏంటంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ గురించి, ప్రజల గురించి రాస్తారు. వాళ్ళ ఆర్ట్ అది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ట్రూత్ చెప్తారు, వీళ్ళేమో ఒకళ్ళు చూడడానికి పాడతారు అన్నమాట. రెండు చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో ట్రూత్ అనేది పాడేది ఎవరు తక్కువ మంది చూస్తారనమాట. ఎందుకంటే ఆ ట్రూత్ అనేది ఎక్కువ యాక్సెప్ట్ చేయరు చాలామంది. సో మన పీపుల్ గురించి ఏదైనా ఫేక్ చెప్పినప్పుడు కానీ, అమ్మాయిల గురించి పాడినప్పుడు కానీ అవి మంచి హైప్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. అది ఆర్టే, ఇది ఆర్టే. సో కమర్షియల్ అండ్ అండర్గ్రౌండ్ డిఫరెన్స్. అదే బుక్కులు అన్నీ ఒకటే, ఓపెన్ చేస్తే అందులో బైబుల్ ఉండొచ్చు, గీత ఉండొచ్చు, ఖురాన్ ఉండొచ్చు, సేమ్ అదే మీరు అంటారు. కొందరు కమర్షియల్గా వాడతారు, కొందరు అంటే పబ్లిక్ గురించి కావచ్చు, సమాజ సేవ గురించి కావచ్చు, ఇక వాళ్ళ గురించి కావచ్చు. నువ్వు ఎలా రాయాలనుకుంటున్నావు? సో నేను ఎప్పుడు ట్రూత్ ఎక్కువ నేను ప్రిఫర్ చేస్తుంటాను అన్న. కమర్షియల్ కూడా చేస్తాను, అది తప్పు అనను, ఇది కరెక్ట్ అనను, రెండు ఒకటే, మంచిదే. కానీ ఎక్కువ నేను ట్రూత్ అనేది ఎక్కువ బిలీవ్ చేసుకుంటూ రెండు యాడ్ చేసుకుంటూ వెళ్తాను. కమర్షియల్ ప్లస్ ఇది రెండు. Hello, please subscribe to Mana platform and support to Asli Awaz. Like, subscribe and share. Don't forget. Thank you.